ఇప్పుడే ఓఎంజీ ఒక మంచి దెయ్యం మూవీ చూసాము. హర్రర్ అండ్ కామెడీ అండ్ శకలక శంకర్ గారి మూవీస్ అన్నీ మనం చూసాం కదా. అంటే రాజు గారి గది 2, 3 అన్నీ చూసాక ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది. అలాగే సినిమా కొంచెం అంటే ఒకటే హౌస్లో సినిమా చూడాలంటే కొంచెం బోర్ కొట్టింది. ఏదన్నా కొంచెం మంచి మంచి లొకేషన్స్ ఏమన్నా చూపిస్తుంటే బాగుండేమో అనిపించింది. కానీ ఏదో పర్వాలే, అంతే సరదాగా వెళ్ళిపోయే సినిమా. కమర్షియల్ సినిమాలు కదా, సో కామెడీ సినిమాకి ఇప్పుడున్న వెర్షన్స్కి ఏదో బాగుంటుంది అంతే. ఓకే. ఆయన ఓ మై గాడ్ మంచి గోస్ట్ అనమాట. సినిమా అయితే చాలా బాగా అనిపించింది. ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ అనమాట. అలాగే మన వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ కానీ మన శకలక శంకర్ గారిని కానీ పగలపడి నవ్విస్తారనమాట. చాలా ఎక్కువ నవ్వుకున్నాం. అలాగే దెయ్యంగా కూడా బాగా భయపెట్టారు. బట్ దీనికి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఓన్లీ కమర్షియాలిటీ ఎంటర్టైన్మెంట్ అనమాట. బాగా ఎంజాయ్ చేయడానికి అయితే గ్రూప్తో వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్ళినా పిల్లలతో వెళ్ళినా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. అలాగే అనురూపెన్స్ గారు బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది. శంకర్ గారు డైరెక్షన్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా నందిని గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అలాగే ఇంకొక ఆవిడ పేరు నాకు తెలియదు కానీ ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుంది అన్న. మామూలుగా వెన్నెల కిషోర్ గారు శకలక శంకర్ గారు అయితే సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టారు తీసుకెళ్ళి. చాలా అంటే చాలా. ఎప్పుడైతే ఆ రూమ్లోకి ఇంట్లోకి వెళ్తారో ఇంకా అప్పటి నుంచి కామెడీ జనరేట్ అవుతూనే ఉంటుంది. హర్రర్ తక్కువ కామెడీ ఎక్కువ, ఫుల్ ఎంటర్టైనర్ అనమాట. మనకి జాతిరత్నాలు, ఓం భీమ్ బుష్ మన సినిమాలు వచ్చినాయి కదా, ఆ రేంజ్లో మనకు కామెడీ ఉంటుంది అనమాట. పక్కా కమర్షియల్ సినిమా, ఫ్యామిలీతో అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేసే సినిమా. థ్యాంక్ యూ. మొత్తం గీతాంజలి మొత్తం పెద్ద పెద్ద సినిమాలతోనే పోల్చొచ్చు కామెడీ రేంజ్లో. చాలా బాగుంది. చాలా పగలమండి నవ్వుకున్నాం. అంటే ఎక్కడ మాకు బ్రేక్ బోరింగ్ అనేది కాకుండా ప్రతి ఫ్రేమ్లో కూడా చాలా బాగా నవ్వించారు. అంత బాగా మాకు మ్యూజిక్ కూడా చాలా ఎంజాయ్ చేసాం. సో ఓవరాల్గా ఓ మై గాడ్ మంచి గోస్ట్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ ఎంటర్టైనర్ అన్న. థ్యాంక్ యూ.